టీచర్, టీ అమృత ఈ క్లాసేగా? మీరు? వాళ్ళ తాతయ్యని. అమృత ఏది? అదే నేను అడుగుతున్నాను, తనెక్కడా? క్లాస్కే రాలేదా? చిత్ర, అమృత ఏది? క్లాస్లో ఏం జరిగింది? ఎక్కడ తను? క్లాస్లో వాంతి చేసుకోబోయింది. బాత్రూమ్కి వెళ్ళరమన్నాను, తిరిగి రానేలేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? మీరేమైనా తిట్టారా? అది మీకు అనవసరం. ఏమైనా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పోలీసు రిపోర్ట్ ఇస్తాను. కమిషనర్ మా ఊరు వాడే. పోలీస్ కమిషనర్ కూతురే ఇక్కడ చదువుతోంది. మీరు ఇలా మాట్లాడి మమ్మల్ని బెదిరించకండి మిస్టర్ గణేష్. ఇంటికి ఫోన్ చేసి చూసారా? ఒకవేళ ఫ్రెండ్తో పాటు వెళ్ళుండొచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు లేక చుట్టాల్లో తీసుకువెళ్ళుండొచ్చు. బాధపడకండి. ఇవాళ అమృత క్లాస్లో ఏమన్నా? లేదు, తను చాలా క్వైట్గా ఉంది. ఎవరితోనూ మాట్లాడలేదు. నోట్స్ రాలేదని టీచర్ 2 సార్లు తిట్టారు. తర్వాత ఒంట్లో బాలేదని పంపించేశారు. వాంతి చేసుకుంది. అమృత, అమృత, అమృత ఇక్కడికి వచ్చిందా? అమృత వచ్చిందా? లేదురా. ఆంటీ, అమృత ఏమన్నా లోపల ఉందా? అమృతని మీరు చూసారా? ఏమైంది? అమృతకు అంతా చెప్పేశారా? నేను చెప్పొద్దు అని తలబాదుకున్నాను. ఎవరైనా వింటేక సైకాలజీ మ్యాగజైన్లో రాసిందంటూ. చెప్పకుండా ఉండాల్సిందేమో. సీన్ ఎక్కడా? వెతుకుతున్నారు. అమృత, మీరు ఇవ్వండి. పెరంబూర్ రైల్వే స్టేషన్లో ఉంది. అమృత, అమృత, అమ్మ నువ్వెందుకే ఇల్లు వదిలి? సరే సరే, నువ్వు ఇంకేం కాలేదుగా. వస్తున్నానే, నువ్వు భయపడకు. వెంటనే బయలుదేరి వస్తున్నారు. పోలీస్కి ఫోన్ ఇవ్వు. సార్, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. మేము వచ్చే వరకు కొంచెం తోడుగా ఉండండి ప్లీజ్. అమృతం చూసిన వెంటనే ఇల్లుదులు ఎందుకు వచ్చామని బెదిరించి భయపెట్టకండి. దాని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని మీరు ఓదార్చండి. మిగిలిన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. జీకే, మేము ఎప్పుడైనా మీ అబ్బాయిని అమ్మాయిని ఇలా పెంచండి అని సలహాలు ఇచ్చావా? సీను, లేదు కదా. ఇలా చూడరా, ఆయన్ని అక్క మొగుడు, పెద్ద కంపెనీకి ఎండి, ఉన్న పనులన్నీ వదులుకుని మీకోసం తిరుగుతున్నాడు. అందుకు రుణపడి ఉంటాం. కానీ ఈ ఉచిత సలహాలొద్దు. ఇంకా ఎందుకు ఏడుస్తావు? తను ఎక్కడుందో తెలిసింది కదా. నాకు ఏడుపు వస్తుంది, ఏడుస్తున్నాను. మీకు వచ్చిన నష్టం ఏముంది? మీరు చూసి ట్రై చేయండి. నేను దాన్ని సవ్యంగా పెంచలేదా? సవ్యంగానే పెంచాలి.
ఇవాళ నేను ఇక్కడ పడుకోవచ్చా? అమ్మ నాతో మాట్లాడటం లేదు. అమ్మా ఏమా మాతో మాట్లాడటం లేదు? అదంతేనే, మాట్లాడను. అసలు నువ్వేమనుకుంటున్నావు? పెద్ద గొప్ప నువ్వు? నీకేం తక్కువైంది ఇంట్లో? నేనేం లోటు చేశాను? సారీ. నీ సారీ తీసుకెళ్ళి పెంట కుప్పలు పడి. చెప్పాను కదా నాన్న తిట్టుందని. ఏడోకే, మా అందరిని ఏడిపించింది చాలు. ఇంట్లో ఒక్కళ్ళ గురించి ఆలోచించావా? నీ గురించి తప్ప. సెల్ఫిష్. ఇలాగంటే నేను నిన్ను పెంచింది ప్రాణం పోయినంత పనైంది. నేనే తప్పు చేశాను. అమ్మ సారీ అమ్మ. అమ్మ 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 సారీ అమ్మ. సారీ అమ్మ. అమ్మ సారీ అమ్మ. ప్లీజ్ అమ్మ ఏడవకమ్మ ప్లీజ్. సారీ అమ్మ. సారీ. సారీ అమ్మ. సర్లే ఊరుకో. ఇంకా కోపంగా ఉన్నావు. లేదు, కోపం లేదు. ఇవన్నీ తీసి సర్దాలి. నిజంగా పోయిందా? గాడ్ ప్రామిస్. తమరేంటలా నవ్వుతూ చూస్తున్నారు? రేపు స్వాతిలోనో ప్రభలోనో ఇది కథగా రాశారో ఇద్దరు అంత చూస్తాం. నువ్వెలా కనిపెట్టావు? అయ్యో